ఇది ఒక కప్ప కథ అన్నమాట. కప్ప ఒకప్పుడంట చాలా మధురంగా పాడేదంట. అయితే తర్వాత వాటికేమో దాని గొంతు పోయిందంట. ఎలా పోయింది అనేది మన పెద్దవాళ్ళు ఒక కథలాగా చెప్తారనమాట. అయితే ఒకప్పుడు ఒక కప్ప, ఆ కప్పకేమో ఒక ఫ్రెండ్ ఉండేదంట. ఆ ఫ్రెండ్ ఏమో చిట్టెలుకంట. అవి రెండు కలిసి వెళ్తూ ఉన్నాయంట. అయితే వెళ్తుంటే దారిలో వాటికి మంచి వంటకం వాసన వచ్చిందంట. అయితే అక్కడికి దగ్గరలోనే ఒక పొయ్యి కనపడిందంట. ఆ పొయ్యి మీద కుండలో మాంసం ఉడుకుతూ ఉందంట. అక్కడ ఎవ్వరు లేరంట. ఆ వాసన చాలా బాగా మంచి వాసన వస్తుందంట. అయితే కప్ప ఏం చేసిందంటే, ఎవరో మాంసం వండుతున్నారు, భలే మంచి వాసన వస్తుంది, భలే వాసన వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఆ యజమాని కూడా ఇక్కడ లేడు కాబట్టి మనం ఆ మాంసం తిందామని ఈ రెండు అనుకున్నాయంట. అనుకుని ముందేం చేసిందంట, ఈ చిట్టెలుక నాకు బాగా ఆకలేస్తుంది, నేను ముందు తింటానని చెప్పేసి అది వెళ్ళి చక్కగా తినిందంట. తిన్నాక కాసేపు అయ్యాక ఈ కప్ప ఏం చేసిందంట, ఇది తినడం మొదలుపెట్టిందంట. ముందేం చేసింది, చిన్న ముక్కలు తినడం మొదలుపెట్టింది. తర్వాత ఆత్రంగా ఏం చేసింది, పెద్ద ముక్క నోట్లో పెట్టుకోగానే చిట్టెలుక గట్టిగా అరిచిందంట, యజమాని వస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు ఇంకా దీనికి ఏం చేయాలో తోచలేదు. అరిచేసరికి అది ఆ పెద్ద ముక్కేమో గొంతులో ఉండిపోయిందనమాట. గబగబా దాక్కుందంట. ఎక్కడికో వెళ్ళి దాక్కునేసరికి ఈ చిట్టెలకి అప్పటికే పారిపోయిందంట. ఇది దాక్కుని మెల్లిగా అది గొంతులోనే ఉండిపోయిందంట. అదేమో వేడి మాంసం ముక్క కదా, గొంతులోనే ఉండిపోయేసరికి ఇంకా సాయంత్రం అయిందంట. సాయంత్రం అయ్యేసరికి ఆ రోజేమో కప్ప ఏమో పాడలేదంట. అందరేమో అడిగారంట, చుట్టుపక్కల జంతువులన్నీ కప్ప పాడవా అంటే, ఎందుకు పాడట్లేదు, ఒకసారి పాడు అంటే, సరే నేను ట్రై చేస్తానని చెప్పేసి పాడితే ఏముంది, బెకబెక అనే వస్తుంది కానీ పాట రావట్లేదంట. ఇంకా ఆ మాంసం వేడికి దాని గొంతంతా కాలిపోయింది. అప్పటి నుంచి కప్పలకి ఏమైంది, ఆ మంచి గొంతంతా పోయిందనమాట. దీనివల్ల ఏం తెలుస్తుంది, అత్యాశ కానీ ఆత్రం కానీ ఎప్పటికీ కూడా మంచిది కాదనమాట. అత్యాశ ఆత్రం ఎప్పటికీ చేటే. ఈ కథ వల్ల తెలిసింది అదనమాట. బాగుందా కదా?